మత్తయి సువార్త 19వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 14వ వచనం. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నాయనా, వాక్యమైన నా దేవుడు, నాయనా, మేము మా స్వనీతిని బంధించు అయ్యా. మాలో ఏ మంచి లేదు, మాలో ఏ జ్ఞానము లేదు. జ్ఞానము చేత మీరు అభిషేకించండి నాయన. తండ్రి, ఈ వాక్యం అర్థమయ్యే విధంగా మాకును నాయన వినుచున్నటువంటి మీ స్వరక్తం ఇచ్చి కొనినటువంటి నీ బిడ్డలకు కూడా అర్థమయ్యే విధంగా మాకు బోధించండి. నన్ను మీ శిలువ చాటున పరుగుపరచండి అయ్యా. మా నోటిని మీ బూరగా మలచండి తండ్రి. మీరు ఆ యొక్క నాయన, మేము అనేక అధికారులు మమ్మల్ని పట్టుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఏమి మాట్లాడవలనో నేను మాట్లాడతానన్నారు. మేము మాట్లాడలేము కనుక ఈ నోటిని మీ బుర్రగా మలచమని, నా స్వనీతిని బంధించి మీ శిలువ చాటున మరుగుపరచమని నజరేయుడైన యేసయ్యా మీ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదమ్మా. ఇక్కడ ఏమనుంది? ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పాను. హల్లెలూయా. అమ్మా, మీకు ఇక్కడ అర్థమైంది. ఆల్రెడీగా మేము మీతో డిస్కషన్ చేసినాను, మీతో చెప్పినాను. చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని రానీయుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అన్నాడు. అంటే ఇప్పుడు పరలోక రాజ్యం ఎవరిది? అక్కడ ఫటాఫట్ చెప్పాలా. పరలోక రాజ్యం ఎవరిదమ్మా? చిన్నపిల్లలదా? అంతేనా? చిన్నపిల్లలదా? మీరు? మంచిది. హల్లెలూయా. సరే, మంచి. నేను ఎక్కువ ఆలస్యం చేయను, ఎందుకంటే వర్షం నీళ్ళు ఎక్కడెక్కడ కురుస్తాయేమో అర్థమైతలేదు కనుక త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. మీకు ఎందుకు నేను అడుగుతూ ఉంటానంటే, మీకు అర్థం కావాలని. నేను చెప్పుకుంటూ పోతే మీకు అర్థం కాదు. ఈ క్వశ్చన్ వల్ల మీకు ఒకసారి గుర్తుంటుందని అడుగుతున్నాను. చిన్న పిల్లలది పరలోక రాజ్యమా అనే విషయాన్ని మనము ఒకసారి ధ్యానించుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 25వ వచనం తీయండి తల్లి. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ దేవుని ఉద్దేశం ఏందో ఆదికాండం 1వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంది. ఏమన్నటువంటి దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. ఇప్పుడు పరలోక రాజ్యము చిన్నపిల్లలదే అయితే మరి మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. అభివృద్ధి పొందాలంటే ఒక్కరు, ఇద్దరు కావాలా? ఇద్దరు ఏం కావాలా? ముగ్గురు కావాలా? సరేనా? ఇద్దరు ఏకశరీరులై ఉన్నారని దేవుడు దీవించినటువంటి ఆ దీవెన ఏమైతుంది? మనకు ఆయన బహుమానము దొరుకుతుంది కదా. ఆయన ఉద్దేశం ఏంది? మనము చిన్నపిల్లలమే ఉండి పరలోక రాజ్యము వారిది అని అంటలేడు. ఇక్కడ అనే మాటను దాన్ని మనం ఫస్ట్గా ధ్యానిస్తే దేవుని ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని ఉద్దేశం ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి నొంది నిండించి ఫలించుడి, సమస్త భూజంతువులను ఈ భూమిని లోపరుచుకొని ఏలుడి అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాము? లోపరుచుకోమంటే మనం ఏం చేస్తున్నాము? బానిసలం అవుతున్నాం. మనల్ని లోపరుచుకోమన్నాడు, మనం ఏమవుతున్నాం? మనమే వాటికి లోబడిపోతున్నాం. ఇక్కడ ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా మనం గుర్తించాలి. ఎందుకంటే మనం ప్రతిరోజు ప్రతి వారము సంఘానికి వస్తున్నది బలపరచబడటానికి, విని విడిచిపెట్టడానికి కాదు. ఎప్పుడైనా మనం ఈ యొక్క వాక్యోపదేశము ఇతరులు ఏదైనా ఎవరెవరికి అర్థమైన విధంగా మనం చెప్పినప్పుడు ఆ సత్య మాధుర్యం మన హృదయంలో నిండాలనే మన ప్రయత్నం. అర్థమవుతుందా? కనుక దేవుడు ఇక్కడ ఏమంటాడు? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి. ఈ యొక్క సమస్త భూజంతువులను, సమస్త భూమిని కూడా ఏం చేయాలా? లోపరుచుకోవాలా. లోపరుచుకొని ఏం చేయాలా? ఏలాలా. కానీ మనం ఏం చేస్తున్నామంటే లోబడిపోయినాము. మనన్నే ఈ లోకము ఏలుతుంది. ఏమేలుతుందంటే నిన్ను ధనం ఏలుతుంది. ఏమేలుతుందంటే నిన్ను ఒక ఆశ ఏలుతుంది. ఏమేలుతుందంటే శరీరేచ్ఛ ఏలుతుంది. ఏమేలుతుందంటే ఆ యొక్క సమస్తమైనటువంటి లోకంలో ఉన్న దురాశ మనల్ని ఏలుతా ఉంది. దేవుడు చెప్పినటువంటి ఉపదేశాన్ని మనం విడిచిపెడతా ఉన్నాం. దేవుడు చెప్పేటటువంటి ఆ యొక్క ఆలోచన, ఆయన ఉద్దేశాన్ని మనం గ్రహించకుండా ఉన్నాం. కనుక ఇక్కడ ఏమంటుందంటే, మీరు వాటిని
లోపరుచుకొని ఏలాలా. కానీ మనం ఎవరికి లోబడిపోయి ఉన్నామో ఈరోజు మనల్ని పరీక్షించుకుందాం. మనము ఎవరికి లోబడి ఉంటే మనము దేనిని ఏలగలుగుతామో, మనం ఎవరికి లోబడిపోతే ఎవరు మనల్ని ఏళ్తారనే విషయాన్ని మనం గ్రహించాలి. మన పిల్లలకు మనం లోబడిపోతున్నాం. తల్లిదండ్రులు మనం ఉండవలసిన వారు మనం ఏ విధంగా ఉండాలంటే వారిని హెచ్చరించే వారిగా ఉండాలా, వారికి సన్మార్గమును బోధించే వారిగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో పిల్లలను ముట్టుకోలేక, ఒక మాట అనలేక, ఒక సరైన గైడెన్స్ ఇవ్వలేనటువంటి స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు. ఎందుకనంటే ఎవరికి లోబడిపోయినారు? పిల్లలకు లోబడిపోయినారు. పిల్లలు ఎవరికి లోబడాలా? తల్లిదండ్రులకు లోబడాలా? తల్లిదండ్రులు ఎవరికి లోబడాలా? ఆ దేవునికి లోబడాలా. లోబడినప్పుడు మనకేమైపోతుందంటే ఈ లోకానికి మనము లోబడము. ఈ లోకాన్ని మనం ఏం చేసుకుంటాము? ఏల్తాము. లోకాన్ని మనము లోపరుచుకోవడం అంటే, ఏలడం అంటే అపవాది యొక్క తంత్రాన్ని, శరీరేచ్ఛలను జయిస్తాం, విడిచిపెడతాం. విసర్జించి బ్రతకడమే లోపరుచుకోవడం. ఆ విషయాన్ని మనము గ్రహించమని దేవుని వాక్యం చెప్తా ఉంది. అయితే వెనుకకొద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని చెప్పాను. వీళ్ళది కాదు పరలోక రాజ్యం అంటే, అలాగని చనిపోయిన వారు వాళ్ళది కాదని కాదు, చిన్న పిల్లల లాంటి మనస్సు కలిగిన వారిది, అలాంటి వారిది అన్నాడు. కానీ చిన్న పిల్లలదని లేదు. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఎక్కడుంది? ఆదికాండంలో ఏమనుంది? సమస్త భూమిని నిండించి ఫలించమని చెప్పినటువంటి ఆ ఉద్దేశం అక్కడ ఉంది. ఇక్కడ నీళ్ళు గారితో పక్కకు పెట్టుకోండి బిడ్డ, జరగ నీళ్ళు గారుతున్నాయనన్నా పడుతున్నాయా చూసుకోండి, నీళ్ళు పడితే పక్కకు జరుగుతుంది. అలాంటి ఆ ఉద్దేశము ఆయనలో ఉన్నది. ఆ ఉద్దేశాన్ని మనము ఎరిగి బ్రతకాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. మీరు మారు మనసు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యములో చేరును, గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నపిల్లల మనసు ఎలాంటిదంటే, ఆనాడు యేసు ప్రభుల వారు అనేక మందికి ఏమని చెప్తున్నాడు? ఆల్రెడీగా పాత నిబంధనలో దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వస్తున్నాడని ప్రవక్తల ద్వారా సూచించిన తర్వాత దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వస్తే వాళ్ళెవరు నమ్మట్లేరు. ఇప్పుడు నమ్మిందెవరయ్యా? చిన్నపిల్లలు. వాళ్ళకి ఎలాంటి స్వార్థం లేదు. వాళ్ళు ఈ యొక్క చిన్నపిల్లలు ఏం చేశారు? పాత నిబంధనలు మరి ఇదెందుకుంది, మరి అదెందుకుంది, మరి ఇలాగెందుకుంది అని హెచ్చి ప్రశ్నలు ఎవరు వేయలేదు. ఆ యొక్క సత్య మాధుర్యం అనే మాట మాత్రమే ఎదురుగా కనబడుతున్నటువంటి ఆ యొక్క సాక్షాత్తు సృష్టికర్తను చూడంగానే వీళ్ళ మానవనేత్రం ఏమైంది? తెరవబడి ఆయన చెప్పిన మాటను నమ్మేసి దేవా అన్నారు. అలాంటి తత్వము దేవుడు మీకు సూచిస్తా ఉన్నాడు. చిన్న పిల్లల మనసు కలిగి ఉండాలంటే మనం ఏం చేస్తున్నాము? పెద్ద పిల్లలమే. ఏమైనా మనము పెద్ద పిల్లలమే. ఇంకా కిందికి పోతా ఉంటే చాలా మంచి మంచి మాధుర్యాలు ఉన్నాయి. ఈ విషయాన్ని మనము ఎలాంటి ఉద్దేశంతో మనం జీవించాలనేది దేవుడు స్పష్టంగా మాట్లాడతారు. చిన్నపిల్లల మనసు లాంటిది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకో, మీరు చాలా సాధారణంగా మీరు చూడండి, చిన్నపిల్లలు ఉన్నారనుకో. ఇప్పుడు ఇనోక్ ఉన్నాడు. ఇనోక్కి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న చెయ్యి ఇట్లా పెట్టేసి, నానా నీకు మస్తు బలం ఉంది నానా అని అంటాడు. అన్నప్పుడు అవును అని వాళ్ళ తండ్రి అన్నాడు అనుకో, నానా నువ్వు పెద్ద పొలం కొట్టేస్తావా అంటాడు. అవునరా అన్నాడు అనుకో. ఇంకో ఏమైనా దీన్ని కొట్టేస్తావా అని అంటారు. ఎందుకంటారంటే వాళ్ళకి తెలియదు చిన్నపిల్లలు. అప్పుడు ఎవరైనా ఏమన్నా మా నాన్న దగ్గర మస్తు బలం ఉంది అందరిని కొట్టేస్తాడనే పిల్లల్ని నేను చాలా మట్టుకు చూసినా, నేను విన్నా కదా. ఎందుకంటే వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు. వాళ్ళ నాన్నని ఎవడని వచ్చి 2 దెబ్బలు కొట్టి వీళ్ళ నాన్న ఏడ్చే వరకు కూడా ఆయనకి తెలియదు వాళ్ళ నాన్న అందరినీ కొట్టేస్తాడని అంటాడు. ఎందుకంటాడంటే ఆ యొక్క నాన్న మీద ఆ పిల్లలకు ఉన్నటువంటి ఆ యొక్క పరిజ్ఞానం అంతే. వాళ్ళ నాన్న బలవంతుడని. కానీ ఇక్కడ సత్యవంతుడు దేవుడు ఏమంటున్నాడంటే, నిజమైన బలవంతుడు నేను దేవుడిని అని చెప్తా ఉన్నాడు. కానీ ఆ నిజమైన జ్ఞానం ఉన్న వాళ్ళు గ్రహిస్తలేరు. కానీ ఆ చిన్న పిల్లలు జ్ఞానం లేని వాళ్ళు ఆయన దేవుడని గ్రహించి ఉన్నారు.
ఆ విషయాన్ని మనం గ్రహించాలి. కనుక ఈ పెద్దవారమైన మనము ఆ చిన్న పిల్లల లక్షణాన్ని మనం కలిగి ఉంటే ఆ సత్యవంతుడైన ఆ దేవుని మనము గ్రహించగలమని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని యొక్క జ్ఞానాన్ని వెతకాలంటే మనం పెద్ద బుద్ధి కలిగి ఉండొద్దు. పెద్ద బుద్ధి అంటే ఏముంటుంది? పెద్దగా అయిన వాళ్ళకి ఏముంటుంది అంటే ఎప్పుడు అనుమానం, ఎప్పుడు శరీరేచ్ఛ, ఎప్పుడు సంపాదన, ఎప్పుడు ఈ లోకంలో అందరికంటే ఘనత, ఇలాంటివే ఉంటాయి పెద్ద బుద్ధి. దేవుని విషయానికి వచ్చేసరికి దేవుని నమ్మడానికి, దేవుని విశ్వసించడానికి, దేవుని ఎరగడానికి ఎలాంటి స్వభావం కలగాలంటే చిన్న పిల్లల స్వభావం దేవుని దగ్గరకు వచ్చేసరికి నీ స్వభావం మారిపోవాలి. శరీరేచ్ఛల కొరకు నువ్వు పెద్దదాని అయి ఉండొచ్చు, శరీర ఆ యొక్క సమాజ దృష్టిలో నువ్వు పెద్దదాని అయి ఉండొచ్చు, పెద్దవాడి అయి ఉండొచ్చు, కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎలాగుండాలంట? చిన్న పిల్లల వలెనే ఉండాలట. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడు మనకు అర్థం కావాలంటే మనం ఏం చేయాలా? చిన్న పిల్లలలాగా మారాలి. చిన్న పిల్లలలాగా మారాలంటే ఏంది? చిన్న పిల్లల చేష్టలా కాదు. చిన్నపిల్లలు ఇప్పుడు ఆ చిన్న బాబును ఎవరైనా కొట్టిరనుకో, కొట్టి అయ్యో సారీ బిడ్డ దానన్న అనగానే ఏమైపోతాడు? పూర్తిగా వాడి మనసులో నుంచి కల్ముషం తీసేసి గట్టిగా పట్టుకుంటాడు. వాళ్ళలో ఏముంటుంది? ఇప్పుడు కొట్టినావు కదా, నన్ను దాంటున్నావు కదా, బయటికి రా, నిన్ను 10 మందిని పెట్టించి నిన్ను మర్డర్ చేపిస్తా అనే ఉద్దేశం ఉంటుందా? ఉండదు. లేకుంటే నాకు జర్ర సమయం దొరకని గాడికి పోయినాక మా నాన్న వస్తాడు అప్పుడు కొడతా అన్నట్టు ఉంటుందా? ఉండదు. వాడి స్వభావం ఏముంటుంది? కల్ముషం లేని స్వభావం ఉంటుంది. అలాంటి స్వభావం మనలో ఉండమంటున్నాడు. ఆ స్వభావం మనలో ఉండాలి. కల్ముషం లేని ఆ యొక్క క్రోధము, ఈర్ష్య, పగ, ద్వేషము ఇవి లేనటువంటి స్వభావం మనను చిన్నపిల్లల మనసును దేవుడు సూచిస్తూ ఉన్నాడు. ఎలాంటిది కూడా హెచ్చు ప్రశ్నలు. ఇప్పుడు హెచ్చు ప్రశ్నలు అంటే నువ్వు తెలుసుకోవడం ముఖ్యమే. నేను ఒక దగ్గరికి వెళ్ళినాను, మొన్న మనుగురికి వెళ్ళినాను. మనుగురులో ఒక పాస్టర్ గారి యొక్క మాట, దాన్ని బట్టి నేను కొంత భాగాన్ని వివరించినప్పుడు ఆ మాధుర్యాలు, ఆ యొక్క ప్రశ్నకు జవాబులు దొరికినప్పుడు కొంచెం ఆలోచించవలసినటువంటి విషయం. ఆయన అవును కదా, మరి ఎందుకు ఈ మాటలు రాయబడి ఉన్నాయని ఆయన ఆలోచించాలి. కానీ ఆయనకున్న పరిజ్ఞానము, ఆయనకు ఉపదేశింపబడినటువంటి ఆ లేఖనాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకున్నాడు. నేను ఎన్ని జవాబులు చెప్పినా ఆయన ప్రశ్ననే వెతుకుతుండు, కానీ ఈ జవాబు ఎందుకు వచ్చింది అన్న సందేహం మాత్రం ఆయనకు కలగట్లేదు. మరి పరిశుద్ధ లేఖనంలో ఈ మాట ఎందుకు రాయబడి ఉన్నది అన్న ఆలోచన ఆయనలో లేకుండా అయింది. ఆయన అస్తమానము నా నోరు మూపియాలన్న ఆ ప్రశ్నలు వెతుకుతూనే ఉన్నాడు, కానీ ఆ దొరికిన జవాబును బట్టి సంతోషపడతలేడు. ఎందుకు? ఎంతటి దౌర్భాగ్యం. మనం ఆలోచన కలిగి ఉన్నాము. ప్రతి సమాజంలో పెద్దవారం అందరం చిన్నపిల్లల స్వభావం దొరికినటువంటి దాన్ని బట్టి సంతోషపడుతూ ఉంటారు. దొరికిన దాన్ని బట్టి, బహుమానాన్ని బట్టి సంతోషంగా ఉంటారు. మనకు ఆ దొరికిన జవాబు, ఈ సత్య మార్గం మనకు తెలిసినది కనుక మనం ఏం చేయాలా? సంతోషపడాలి. కానీ వారిలాగా ఆ యొక్క పాత ప్రశ్నలు వేయడానికి మాత్రమే పుట్టినట్టు ప్రశ్నలు వేస్తూ పోయిన వాళ్ళంతా దౌర్భాగ్యులుగా అయ్యారు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అధ్యాయం మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులను వివేకులను ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచి ఉన్నావని నిన్ను స్తుతించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆ యొక్క జ్ఞానులు, అజ్ఞానులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఏమైపోయి ఉన్నారంటే వాళ్ళ జ్ఞానం అంతా ఏమైందట? అజ్ఞానుల వలె మారిపోయినారు. వాళ్ళు హెచ్చు ప్రశ్నలు వేయడానికే సరిపోయింది, వాళ్ళు ప్రశ్నలు వేయడానికే సరిపోయింది. దొరికిన జవాబును బట్టి ఆలోచించే ఆలోచన లేకుండా పోయింది. వారికి ఏమైపోయిందంటే విశ్వాసం లేకుండా పోయింది. హెచ్చు ప్రశ్నలు, మరి ఇదెందుకుంది అనడానికే వాళ్ళ జీవితం సరిపోయింది. వారు దొరికినటువంటి ఆ సత్యాన్ని, ఆ మాధుర్యాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన వెలుగును, ఆయన మహిమను ఒక్కసారి కనుక ఆ యొక్క రిమెంబర్ చేసుకుంటే వాళ్ళకు అక్కడనే జవాబు దొరికేది. వాళ్ళకు అర్థం కాలేదు. పాత నిబంధన నుండి దేవుడు రావాల్సి ఉన్నది. ఆ దేవుడు రావాల్సినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ మహాఘట్టము దేవుడే వస్తుండా అని రొమ్ములు గుద్దుకొని సంతోషపడవలసినటువంటి ఆ సందర్భాన్ని నా దేవుడు ఇలాగు రాడు అని చెప్పి దేవుణ్ణే కించపరిచి అతి దయనీయమైనటువంటి స్థితిలో
సిలువ వేయడం జరిగింది. దేవాది దేవుణ్ణి మనుషులందరూ దేవుని వెతుకుతూ, దేవా నేను చేసిన తప్పు, నా పితరులు చేసిన తప్పు, ఆ యొక్క ఆదిన ఉన్నటువంటి మానవుడు చేసిన తప్పును బట్టి నన్ను క్షమించు, ఆ పాపాన్ని క్షమించు, ఈ పాపాన్ని క్షమించని అడుగుతా ఉంటే ఆయన అందరంత స్థితిలో ఉన్నాడు. ఎక్కడ ఆ దేవుని వెళ్ళి అడగాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ కొండ ఎక్కుతారు, ఈ గుట్ట ఎక్కుతారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తుంటే దేవుడు చూసి దయపడి దయ చూపి జాలి చూపించి, నాయనా మీరు రాలేరు ఇంకా, ఎందుకంటే మీరు చేసిన పాపం అంత ఘోరమైంది, అంత గొప్ప పాపం అయిపోయింది. మీరైతే నా దగ్గరికి రాలేరు, నన్ను వచ్చి మీరు అడగలేరు, కానీ వస్తే మీరు క్షమించమని అడగడానికి కావాలంటే ఏం చేయాలా? మీరైతే రాలేరు, కానీ నేనే రావాలంటే నన్ను చూసి బ్రతకజాలడు వాడు కూడా, నా వెలుగును చూసి బ్రతకలేడు, నన్ను చూసి బ్రతకజాలడు. కానీ నేనేం చేయాలంటే మనిషిగానే రావాలా మీరు నన్ను క్షమించమని అంటే, నా మహిమనంతా విడిచిపెట్టి రావాలని ఆయన మనిషిలాగా వస్తే నువ్వు దేవుడు కాదని సిలువేసిండ్రు. ఆ మాటను ఆ యొక్క అర్థం చేసుకోలేనటువంటి వారు ఎవరట? ఇక్కడ ఏమని రాయబడింది? చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులను అవివేకులను ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచి ఉన్నావు. నీ మనసు ఎలాగుండాలంటే పసిబాలుల మనసులాగా మారితేనే నీ యొక్క నీకు హృదయ కాఠిన్యాన్ని విడిచిపెడితేనే ఆయన ఔన్నత్యం మనకు తెలుస్తూ ఉంది, ఆయన సత్యం మనకు తెలుస్తూ ఉంది, ఆయన మాధుర్యం మనకు తెలుస్తుంది. ద్విపాత్రాభినయం అనే ఏమిటి? ద్విపాత్రాభినయం అంటే ఒక్కరు ఇద్దరుగా ఉన్నాడు. అద్వితీయం అంటే ఇద్దరు ఒక్కరే. ఆ విషయాన్ని మనం గ్రహించి, ఆ అద్వితీయ దేవుడు అసలు అద్వితీయుడు అని ఎందుకు రాయబడ్డదో ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఆ యొక్క విషయాన్ని మనం గ్రహించకపోతే ఆ రక్షణ మనకు లేదు. ఆ సత్యం గ్రహించకపోతే అక్కడ విడుదల లేదు. ఆ సత్యాన్ని గ్రహించకపోతే ఆ యొక్క దయ్యములపై విజయం మనకు లేదు అన్న సత్య మాధుర్యాన్ని మనం గ్రహించమని దేవుని వాక్యం చెప్తాం. అయితే ఇక్కడ జ్ఞానులందరూ, చాలామంది మనం ఏదైనా వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు పాతగా పునాదులు వేసుకొని పురాతనమైనటువంటి పెద్ద మనుషులందరూ కూడా, నువ్వు నాకు చెప్తావా? నేను మా తాత, మా నాన్న, మా పెదనాన్న నుంచి వారసత్వంగా మేము పాస్టర్లం అనుకుంటా ఉన్నారు. కానీ వారసత్వం నుంచి పాస్టర్లుగా ఉన్నారా, లేకుంటే ఆ సత్య మాధుర్యాన్ని గ్రహించే పాస్టర్లుగా ఉన్నారా? మనని మనం పరీక్షించుకోవాలి. నేను అనేక విధమైనటువంటి ఆ యొక్క కొన్ని అంశములు దేవుడు ఇందులో పొందుపరిచినటువంటి ప్రతి మాటను కూడా నేను ధ్యానించినప్పుడు ప్రతి ఒక్కటి కూడా దేవుడు నాకు అక్షుణ్ణంగా నాకు బయలుపరిచింది. నేను చదువురాని వాడిని ఉండొచ్చు, నేను ఈ లోకంలో నేను ఆ యొక్క గొప్పవాడిని కాదు, కానీ దేవుడు నాలో పసి మనసు నాకు ఇచ్చి ఆ దేవుని మాధుర్యాన్ని నాకు గ్రహింపజేసింది. తల మీద ముసుకెందుకు వేసుకుంటారు? దేవుడు ఎందుకు ముసుకేసుకోవద్దు అన్నాడు? పురుషులను ఎందుకు వేసుకోవద్దు అన్నాడు? ఆ స్త్రీలు వేసుకోవాలని ఆ యొక్క పౌలు గారు ఎందుకు చెప్పారో ఆ మాధుర్యాన్ని కూడా దేవుడు నాకు బయలుపరిచింది. పురుషులు 1000 మందిలో ఒకరు, స్త్రీలు ఒకరు కూడా లేరన్న మాధుర్యాన్ని నాకు బయలుపరిచింది. మన తాత ముత్తాతల నుండి పాస్టర్లుగా ఉన్నవారు మనకు చెప్పినది ఒక విధము, మరి నా తాత ముత్తాతలు కూడా నాకు చెప్పిన వాటినే నేను అనుసరించాలంటే అది ఏమవుతుండే? ఆచారమే కానీ ఆరాధన కాదు. తాత ముత్తాతలు ఆ యొక్క వంశ పరపరంగా వచ్చేది ఏంటిది? అది ఆచారమే తప్ప ఆరాధన కాదు. ఆచారం కాదు, ఆరాధన చేయాలంటే నువ్వు మొట్టమొదట నువ్వేం చేయాలా? సత్య మాధుర్యాన్ని గ్రహించాలా. వారికంటే గొప్పవాడివాను ఆనాడే యేసుప్రభుని అన్నాడు కదా, మోషే కంటే గొప్పవాడివా, అబ్రహాం కంటే గొప్పవాడివా అని అన్నారు. కానీ ఆ సాక్షాత్తు అబ్రహామును మోషేను పిలిచినటువంటి ఆ సృష్టికర్తనే లోకానికి వచ్చినప్పుడు ఆయననే ప్రశ్నిస్తున్నటువంటి సమాజం, ఆయన మాధుర్యాన్ని మనం గ్రహింపజేసినప్పుడు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ పరిశుద్ధత అనగా ఏమిటి, ఆ ఉద్దేశం ఏమిటో మనం గ్రహించేటటువంటి ఆ యొక్క ప్రయత్నం మనం చేయడం ఆ బాధ్యత. మనం ఒక్కసారి అందుకే దేవుడు ఏమంటున్నాడు, ఇవన్నీ మనకు అర్థం కావనే మొట్టమొదటినే ఆ యొక్క మంచి మాటను అక్కడ పొందుపరిచిండు. ఏమని పొందుపరిచిండమ్మా? మంచి మాట అర్థం కావడానికి, అడుగుడి మీకు ఇవ్వబడును. ఏం అడగమన్నాడు? అర్థమయ్యే జ్ఞానం అడగమన్నాడు. దేవా, ఇది యొక్క వాక్యలేఖనము అర్థం కాని పెద్ద లోతైన బావి, మాకు అర్థమయ్యే విధంగా మాకు బోధించి తండ్రి అన్నాడు. అడుగుడి అంటే ఏం అడుగుతారు? ఇవాళ రేపు నాయనా నాకు ఆస్తి. చాలామంది సంఘ కాపురులు ఏమని చెప్తారు? మీరు అడుగుతలేరు అందుకే ఇస్తలేరు. దేవుడు పూర్తిగా సంపూర్ణంగా ఆశీర్వదిస్తాడు. యాకోబు గారికి ఉన్నటువంటి ఆశీర్వాదం ఏందో అడగండి ఒక్కసారి ఆ పాస్టర్ని.
ఆశీర్వాదం అంటే ఏందో ఆ సంఘ కాపరిని అడగండి. ఆశీర్వాదం ఆ యాకోబు గారికి సమృద్ధిగా ఉండే అంటే ఆశీర్వాదం అది కాదు. లోక సంబంధమైనటువంటి ధనం సమృద్ధిగా ఉండే, తన భార్యలు, పిల్లలు, ఆ యొక్క మనమళ్ళు, మన్మరాన్లు, దాసులు, ఆ యొక్క గొర్రెలు, బర్రెలు, గాడిదలు, ధనము, బంగారం అంతా కూడా గాడిదల మీద ఎక్కించి పంపిస్తా ఉన్నాడు. ఆ రాత్రి ఒక్కడే అక్కడ చిక్కిపడిపోయినప్పుడు ఒక వ్యక్తి అక్కడికి వచ్చి నిలబడినప్పుడు నన్ను ఆశీర్వదించమని యాకోబుని అడిగినప్పుడు పెనుగులాడి తెల్లవారే సమయం అయిపోతుంది, ఇంకా నన్ను వదులు అంటే నన్ను ఆశీర్వదించేదాకా నేను వదలనన్నాను. సరే నీ పేరేందంటే నా పేరు యాకోబు అన్నాడు. యాకోబునకు అర్థం ఏంటంటే మోసగాడని అర్థము. యాకోబును ఏం చేసిండు? ఇశ్రాయేలుగా మార్చిండు. ఆయన పాపాన్ని ఆ రోజు కడిగివేసి ఆయనను ఆశీర్వదించిండు. ఆశీర్వాదం అనగా మన తండ్రితో మనం ఉండటమే ఆశీర్వాదం. ఆ విషయాన్ని మనం గ్రహించండి. మీ పిల్లల్ని ఎవరైనా హాస్టల్ వేస్తే వాళ్ళకు ఉండేది ఏంటి, మీకు ఉండేది ఏంటి? మీకు ఒక క్షోభ, వారికి ఉండేది దుఃఖం కదా. తల్లిదండ్రులను వదిలిపెట్టి పిల్లలు ఉండడము అది తల్లిదండ్రులకు క్షోభనే, పిల్లలకు కూడా దుఃఖమే. పరిస్థితిని బట్టి దూరం వేస్తాం. కానీ తల్లిదండ్రులతో ఆనందంగా తింటూ ఉండి అన్ని విధాలుగా ఉంటుంది. ఏంది? సంతోషం, ఆశీర్వాదం. ఆ తండ్రితో మనం ఉండాలా. ఆ తండ్రితో ఉండడమే ఆయన మనకిచ్చినటువంటి ఆశీర్వాదం. ఆ మాధుర్యాన్ని విడిచిపెట్టి లోకాన్ని చూపిస్తూ ఉన్నారు. దేవుడు ఏమన్నాడు? ధనవంతుడు పరలోక రాజ్యం చేరాడంటే ఆశీర్వాదం చేత దేవునికి దూరం చేపిస్తూ ఉన్నారు. లోకం, సమాజం, సంఘ కాపరులు అనబడిన వారు దేవుడిచ్చినటువంటి ఆ మాధుర్యాన్ని తప్పుగా బోధిస్తూ ఉన్నారు. నీకేమి కావాలో నాకు తెలియదా అన్నాడు నా తండ్రి. నా బిడ్డవు నువ్వు, నీకెప్పుడు ఏం కావాలనో నీకు అది ఇస్తానన్నాడు. నిజంగా చెప్తున్నాను, దేవుడు చేసే మేళ్ళు చాలా అద్భుతంగా ఉంటాయి. అవి ఎవరు గ్రహించలేరు. నేను మొన్న అక్కడ మనుగురులో ఒక సేవకుడు చనిపోయాడని వార్త వచ్చి రాగానే నాకు అర్థమైపోయింది మనం పోవాలి. మొట్టమొదట నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా దూర ప్రయాణం వెళ్ళాలి, రిజర్వేషన్కి సమయం లేదు, రిజర్వేషన్ టికెట్లు దొరకవు, ఇప్పుడు మేము పోవాలి, కానీ రాత్రంతా ప్రయాణం చేయాలి నాయన, నిలబడితే మా వల్ల కాదు, అనారోగ్యంతో నిలబడలేము నాయన అని చెప్పి బాగా ప్రార్థన, మంచి ఒక సీటు దొరికేటట్టు చూడు తండ్రి అని బాగా ప్రార్థన చేసిన. మళ్ళీ వెళ్ళేటప్పుడు అదే ప్రార్థన చేసిన. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం రన్నింగ్లో ఎక్కి సీట్లు ఆపేటటువంటి ఉద్దేశం నాది. అయితే రన్నింగ్లో ఎక్కి ఆ డోర్ తీయగానే అది ఇంజన్ పక్కకే ఒకటి చిన్న గూడ్స్ను, అది బండ్లు సామాన్లు వేసి పంపిస్తాను, అది వెళ్ళింది. అయ్యో దేవ్, దిగి మళ్ళీ ఇంకో బోగిలోకి ఎక్కే వరకు సగం మంది ఎక్కేసారు. అది లేడీస్ కంపార్ట్మెంట్ అయింది. దేవా సరేలే, లేడీస్ కంపార్ట్మెంట్ మన వాళ్ళు ఎంతమంది? 10 మంది దాకా ఉన్నారు. సరే లేడీస్ సీట్ అన్న ఆపుదాం ఫస్ట్ అనేసి లేడీస్ సీట్ ఆపేసినాం. లేడీస్ సీట్ ఆపినాం, లేడీస్ వచ్చిండ్రు, కూర్చురు, అయిపోయింది. ఇప్పుడు మాకున్న పరిస్థితి 10 మంది దాకా ఉన్నాం మగపిల్లలు. ఇప్పుడు మగపిల్లల దగ్గర వరకు మొత్తం ఫుల్ అయిపోతుంది అని బాధగా ఉన్నా, సరే మీరైతే కూర్చోండమ్మా, మేము అవతలకు పోయి ఇది చేస్తామని మేము అవతల దగ్గరికి వెళ్ళినాం. ఇంకో బోగిలోకి వెళ్ళే వరకు అంతా నిజంగా అనుకున్నట్టే ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోతే ఒక వ్యక్తి ఏం చేసిండు, పైన లగేజ్ పెట్టుకునేటటువంటి వాటిని కూడా ఇటు కూర్చొని అటు 2 కాళ్ళు పెట్టి ఇట్లా ఆపేసిండు. 2 అయ్యా ఇదిగో ఆపేసినావు, అది ఆపేసినావు, మీరు ఎంతమంది ఉన్నా ఒక సైడ్ ఆపుకో, ఇక్కడ సైడ్ మాకు ఇయ్య అని మేము అడిగినప్పుడు లేదు మా వాళ్ళు వస్తున్నారు అన్నాడు. అరే అట్లా చేయకండి అయ్యా, మీ వాళ్ళు వస్తే అందరూ ఎక్కితే ఎవరు మిమ్మల్ని అడగరు, నువ్వు ఒక్కడు ఇట్లా ఆపడం మాత్రం పద్ధతి కాదు, ఇది ప్రైవేట్లో కాదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి ఎక్కండి పోయి, మీరు ఇటు ఎక్కండి, ఆయన అటు ఉంటాడు అని అంటే ఆయన ఏం చేసిండు, ఫోన్ చేసిండు ఎవరికో, ఫోన్ చేయని కానీ ఫోన్ చేసి ఇగో ఇక్కడ మనం సీట్ ఆపితే ఎవరో వచ్చి కూర్చుంటారు అంటే అదంతా వదిలే సీట్ వచ్చే అన్నాడు ఆయన. ఒక్కటి మనం ఎక్కడానికి చూస్తే ఒక్కటి ఆ ఉన్న కొంతమంది అడ్జస్ట్ చేసుకుందామంటే ఆయన ఏం చేసిండు, దేవుడు అక్కడ వేరే ఉన్నాయి పో బిడ్డ నీ కానీ ఆయన అటు పంపించేసిండు. 2 అయిపోయింది. 2 అయిపోగానే మేము ఆడ కూర్చున్నాము, కింద కూర్చున్న ఆడోళ్ళకు వేరే దగ్గర దొరికినాయి అని చెప్పి 2 సీట్లు కింద కూడా కాల్ చేసి వెళ్ళిపోయారు. మొత్తం అక్కడ ఉన్న కింద మీద మొత్తం దేవుడు ఇచ్చేసిండు. అర్థమైందా? అంటే అది శాశ్వతమైందా? అది ఆశీర్వాదం కాదు. నీకు అప్పటికి ఏం కావాలో ఆయనకు తెలుసు. ఆ ప్రయాణానికి నీకు కష్టం కాకుండా ఆయన కాపుదల మాత్రం నీకు ఇచ్చిండు. దేవునితో ఉంటే సమృద్ధి ఎలాగుంటుందో అని ఒక్కసారి గ్రహించు. అది ఇవ్వకపోతే దేవుడు కాదా, ఇవ్వకపోతే అద్భుతం కాదా అంటే నా స్థితి ఆయనకు తెలుసు. నేను నిలబడితే నాకు ఎంత అనారోగ్యం ఉందో ఆయనకు తెలుసు. నా అనారోగ్యత అణువు ఆయనకు తెలుసు. అందుకే పేతురు గారు ఏమన్నాడు, అయ్యా నాకు ఈ బాధ ఉంది తీసేనా అని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నా అంటే ఏమన్నాడు దేవుడు, తీసేసిండా? నా కృప నీకు చాలు. నీకు నొప్పి ఉందని నాకు తెలుసు, నేను ఎడ కూర్చోబెట్టాలని కూర్చోబెడతా. నీకు నొప్పి ఉందని నాకు తెలుసు, నీకు ఏం తినిపించాలో నాకు తినిపిస్తా. కానీ నొప్పి మాత్రం అట్టనే ఉంటుంది అన్నాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. సరే ఇక్కడ ఏమంటున్నాడు, జ్ఞానులను వివేకులను ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచి. నువ్వు జ్ఞానివి అనుకుంటుండొచ్చు, నువ్వు ఒక పెద్ద పాస్టర్ అనుకుంటుండొచ్చు, నేను 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి నేను సంఘ కాపరిని అనుకొని ఆ యొక్క ఆ ఉద్దేశాన్ని
అర్థం చేసుకునే ప్రయత్నం చేయక, అడిగే ప్రయత్నం చేయక, నాకు కలిగినది, నా పితరులు చెప్పినది, మా తండ్రి చెప్పినదే అన్నట్టు నువ్వు బోధిస్తూ ఉండొచ్చు. కానీ నువ్వు ఈరోజు ఏమైనావంటే అజ్ఞానివే అయినావు. పసిబాలులకు మాత్రం బోధించాడు. ఆ పసిబాలుల లాంటి మనస్సు మనం ఉండి ఆయనను అడిగిన ఎడల మనల్ని దేవుడు ఆ గొప్ప మర్మాన్ని మనకు తెలియజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. 1 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. ఇప్పుడు రుచి చూచి అంటే ఏంటి? సమస్త విషయంలో కూడా, ఆత్మీయ జీవితంలో కూడా రుచి చూడాలా. ఆత్మీయ జీవితంలో రుచి చూడాలంటే ఆ సత్య మాధుర్యాన్ని గ్రహించినప్పుడే మనకు ఆ మాధుర్యం తెలిసిపోతుంది, ఆయన రుచి మనకు తెలుస్తుంది. 2వ వచనం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. హల్లెలూయా. ఇంతవరకు మీరు పాత నిబంధనను మీరు పఠిస్తూ ఉన్నారు, పాత నిబంధనను ఉపదేశింపబడుతూ ఉన్నారు, పాత నిబంధనను మీరు అనుసరిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మీరు ఏ విధంగా ఉండాలా? యేసు ప్రభుల వారి యొక్క రక్షణ నిమిత్తము నువ్వు ఏ విధంగా ఉండాలా? అప్పుడే పుట్టిన శిశువును పోలిన పాలతో. ఇప్పుడు పుట్టిన శిశువు ఏమవుతాడు? అన్నం డైరెక్ట్ పెడతారా? పాలతోనే పెంచుతారు. నువ్వు అంతకుముందుకు ఆ యొక్క పాత నిబంధనను నువ్వు పఠించి అర్థం చేసుకొని ఉన్నావేమో. క్రీస్తునందు నువ్వు ఎలాగ ఉండాలి? ఇప్పుడు పసిపిల్లల వలె పాలతో పెరుగుతూ ఉండాలి. ఇక నీది ఆ పాత నిబంధన అంతా విడిచిపెట్టాలి. ఇక నువ్వు నూతన నిబంధన నా యేసయ్య నామముననే నువ్వు పాలతో మొదలు పెట్టాలా. ఆ పాలే నీకు ఏమవుతూ ఉంటుంది? ఎదుగుదలను నీకు కలుగజేస్తూ ఉంటుంది. అంతకుముందు నువ్వు పాత నిబంధనను అనుభవించి ఉండొచ్చు, అనుసరించి ఉండొచ్చు, వాటి మనసును తీసివేసి చిన్నపిల్లల మనసును కలిగి ఉండు. ఆ యొక్క ఆహారము భుజించిన వాడవై ఉండొచ్చు. ఆత్మీయ స్థితిలో నువ్వు చిన్న పిల్లలను పోలి పాలతో ఎదగాలి. ఇక యేసు నామం మనకు ఒక మాట ఒక చోట రాయబడి ఉంటుంది, క్రొత్త నిబంధన అని చెప్పుట చేత పాతది ఏమవుతుందట? అదృశ్యమవుటకు సిద్ధముగా ఉన్నది. పాత నిబంధన అదృశ్యం చేసేసిండు, పాత నిబంధన అదృశ్యం చేసేసిండు. పాత బోధన కూడా ఆడికి తెరను చించేసాడు. నూతన నిబంధన నీకు ఎందుకు ఇచ్చిండంటే ఇక మీదట నువ్వు చిన్న పిల్లల మనసుతో పాలతో ఇక ఎదుగు బిడ్డ. ఇప్పుడు నువ్వు ఆత్మీయ జీవితంలో ఇది నుంచి మొదలుపెట్టు. యేసయ్యనే దేవుడు. ఇక ఇక్కడ నుంచి నువ్వు మొదలుపెట్టు. అంటే నీ కాఠిన్యము ఎక్కడ ఏమంటుండు? నీలో ఏమేమి ఉన్నాయంటే అక్కడ మనుషుల చేత విసర్జింపబడినయు సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించాలి. ఆనాడు ఆ యొక్క చాలామంది ఏమంటారు, ఒక సంఘ కాపరి దగ్గరికి వెళ్ళినాం. ఆ సంఘ కాపరి ఏనాడు కూడా మాకు ఏనాటి డిస్టర్బెన్స్ అయితే లేకుండే, మంచిగానే మాట, మంచిగానే స్వార్థ ఉండే. సడన్గా ఒక రోజు తండ్రి తన కుమారుని, ఏకైక కుమారుని పంపించిండని అన్నాడు. అన్నప్పుడు మేము వాదన చేసినప్పుడు, తండ్రి అయితే మీకు వద్దు, ఆ పాటలు కావాలన్నా మీకు పాతయి అలాగా మాట్లాడి. ఆ తండ్రి ఈయన వేరు కాదయ్యా, ఆ తండ్రి శరీరధారిగా వచ్చిండయ్యా అంటే ఆ తండ్రిని ఈ కుమారుడు అని చెప్పి త్రిత్వంగా విభజించి అనేకులకు రక్షణలోనికి రాకుండా అడ్డుబండగా నిలబడినటువంటి వారు. క్రీస్తు అనే బండ మీద మనం నిలబడితే మనం స్థిరత్వంగా ఉంటామంటే ఇంకొక బండ వేసుకొని అడ్డుగా నిలబడ్డ బండలు వాళ్ళు. అసత్య మాధుర్యాన్ని గ్రహించాలి. యేసయ్యే దేవుడన్న ఆ మాధుర్యాన్ని అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ బండను చూపిస్తూ వస్తుంటే ఇప్పుడు అడ్డంగా నిలబడ్డ అడ్డబండలుగా తయారైపోయినారు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడు ఎవరు అన్న సత్య మాధుర్యాన్ని మనం గ్రహించకపోతే మనము ఆ సత్య మాధుర్యంలో మనము ఆ బండ మీద మనము నిలబడలేము. దేవుడు ఏమన్నాడు దేవుడు? మోషే గారు నువ్వు ఆ బండ మీద నిలబడు అన్నాడు. ఏ బండ మీద నిలబడమన్నాడు? క్రీస్తు అనే బండ మీద నిలబడమన్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఇంకొక బండ వేసుకుంటున్నాం. నాకు ఈ బండ వద్దు, నీ బండే కావాలంట. ఈ బండ వద్దు, నాకు నీ బండనే కావాలి. అంటే నువ్వు ప్రత్యక్షంగా నా దగ్గరికి రావద్దు, నువ్వు దూరమే ఉండాలా. నీ వెలుగు మాత్రమే దూరం నుండి కొంచెమే చూపి, నీ వెలుగును నాకు దగ్గరికి చూపించకు. నువ్వు నన్ను కౌగిల్లో హత్తుకోకు, నువ్వు దూరమే ఉండు. నాకు మనసులో ఉండి నా మనసును మార్చకు, నువ్వు దూరమే ఉండు.
ఇలాంటి స్థితి మనిషికి కలిగి ఉన్నది. దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీ మనసులోకి వస్తా, నేను నీ హృదయంలోకి వస్తా, నీ హృదయాన్ని నేను ఆలయంగా చేస్తా. అంటే నువ్వు నాకు హృదయాన్ని ఆలయంగా చేయకు, నీ ఆలయం అక్కడనే పెట్టు, నీ ఆలయాన్ని నేను శుభ్రం చేస్తా, నీ ఆలయానికి నేను పరిశీలన చేసినటువంటి చేస్తా, కానీ నా హృదయాన్ని మాత్రం నేను ఆలయంగా చెయ్య. దేవుని ఆహ్వానిస్తలేరు అనేక మంది ఈరోజు ఉన్నటువంటి సంఘ కాపరులు. సమయం చాలా అయిపోయిందా? మంచిది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:20. 1 కొరింథీయులు 14:20. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులయ్యుండుడి. హల్లెలూయా. మీరు చిన్నపిల్లలుగా ఉండమంటే మీరు ఏ విధంగా ఉండాలా? ఆత్మీయ జీవితంలో చిన్నపిల్లలు కాదు, ఆత్మీయ జీవితంలో పెద్దవారై ఉండాలా. శరీరానుసారమైనటువంటి ఆలోచనలో చిన్నపిల్లల్లాగా ఉండాలా. మనం ఏం చేస్తున్నాం? ఇవాళ రేపు దేవుని దగ్గర చిన్నపిల్లల్లాగానే ఉన్నాడు అనేకులు. దేవుడు అంటే అన్వేషణ లేదు, ఆలోచన లేదు, ఆశ లేదు, ఆసక్తి లేదు. పోయినమా, ప్రార్థన చేసినమా, తండ్రి దేవుడు అక్కడ వాక్యం చెప్పే విధానం కూడా మనకు అక్కర్లేదు. మన ఆలోచన అంతా బయటనే. ఒక కాంట్రాక్టర్ రమ్మన్నాడు, ఆయన పైసలు ఇస్తా అన్నాడు, ఒక దగ్గర రమ్మన్నాడు, ఒకరు సినిమాకి పోదామన్నారు, ఒకరు ఇదే ఆలోచనతో సంఘానికి వస్తారు. ఎందుకు వస్తారు అంటే, ఒకవేళ చర్చికి పోకపోతే ఏదైనా యాక్సిడెంట్ అవుతుందేమో, చర్చికి పోకపోతే మన సంఘటన సంభవిస్తుందేమన్న భయంతో వస్తారు. కానీ దేవుని మీద ప్రేమ, ఆశ, ఆసక్తితో ఎదగాలన్న ఆ ఆశ, ఆసక్తిని, ఆ పరలోకానికి వెళ్ళడానికి ఆ యొక్క వివరణ మనం తెలుసుకోవాలన్న ఆశ, ఆలోచనతో ఎవరూ రావట్లేరు. కేవలం ఏమన్నా జరుగుతుందేమో అన్న భయంతోనే వస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన విషయాన్ని ఆత్మీయ జీవితంలో ఎదగడం కొరకు మనం రావాలా. పిల్లలు జాగ్రత్త బిడ్డ, ఎదగడం కొరకు రావాలా. ఈ లోక సంబంధమైన వాటి విషయంలో చిన్న పిల్లల్లాగానే మనం బ్రతకాలి. ఎంత చక్కగా చెప్తారు. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక, బుద్ధి విషయమై పసిపిల్లలుగా ఉండొద్దు. చాలామంది బుద్ధి విషయంలో పసిపిల్లల పనులు చేస్తూ ఉంటారు. చిన్న పిల్లలే వ్యవహారం చేసి 10 మందిలో అపహాస్య పాలు అవుతున్నారు. ఈరోజు న్యూస్లలో ఎక్కడ ఏ న్యూస్ చూసినా కానీ అవమానము, అపహాస్య పాలు అవుతా ఉన్నారు. ఒక పిల్ల ఇలా చేసింది, 4 పిల్లల్ని, ఒక చిన్న పిల్లల్ని, పుట్టిన పిల్ల నోట్లో ఇంత పెద్ద రాయి పెట్టి ఫెవికాల్ మొత్తం నెత్తికి మూసి వర్రకుండా చేసి తీసుకుపోయి రాళ్ళల్లో పడేసిరట. అది దాగిందా? దాగలేదు. చుట్టుపక్కలంతా దోలాడంగా ఆ సీసీ వెరిఫై చేస్తే ఒక పిల్ల కనబడ్డది. ఆ పిల్లని పట్టుకొని చూస్తే, అవును నాకు ఇట్లా ప్రెగ్నెన్సీ అయింది, నేను ఆ పిల్లని నేను సాకలేను, నేను ఇల్లీగల్గా నేను ఈ పిల్లని కన్నాను. ఏమైంది? ఇది అపహాస్య పాలు. లోకమంతా చూసి చీ అనేటటువంటి ఈ విషయంలో మనం ఎలా ఉండాలా? పెద్ద మనసు కలిగినటువంటి ఉండాలి. ఇలాంటి విషయాల్లో పెద్ద బుద్ధి కలిగి ఉండాలా. దేవుని విషయంలో ఎలాగుండాలంటే ఆ యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కొరకు మనము ఆలోచించుండాలి. ఈ విషయంలో మాత్రం అన్ని విషయాలలో పెద్దగా అయిపోతారు, కానీ పెద్ద ఆలోచనలు చేస్తారు, కానీ దేవుని విషయంలో మాత్రం ఆ చిన్న పిల్లల్లాగానే ఉంటారు. ఆ విషయంలో మనం ఆ యొక్క సత్య మాధుర్యాన్ని అనేక చోట్ల దేవుడు మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. మొదటి యోహాను 2వ అధ్యాయం 27వ వచనం. చివరిగా మొదటి యోహాను 2వ అధ్యాయం 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచిచున్నది గనుక ఎవడను మీకు బోధింపనక్కర్లేదు. హల్లెలూయా. ఎవరికి బోధింపనక్కర్లేదు? ఎవరికి బోధింపనక్కర్లేదు? ఏమి బోధింపనక్కర్లేదు? ఈ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. కొన్ని తెలుసుకోగానే అయిపోయింది, ఇంకా నాకేం అక్కర్లేదు, నాకు ఎవరు బోధింపనక్కర్లేదు, మనం సంఘానికి పోనక్కర్లేదు, మనం ఇంకా ఇతరుల మాటలు విననక్కర్లేదు. కాదు, యేసు నామాన్ని, ఆ సత్య మాధుర్యాన్ని మనం విన్నటువంటి ఈ లేఖనాన్ని మొత్తం మనకు బోధించినప్పుడు మనం దేవుని చేత అభిషేకింపబడ్డాం. ఆ సందర్భంలో ఇంకో ఇతరులు వచ్చి మరి ఈ త్రిత్వాన్ని మీకు బోధించి మరి ఇక్కడ ఎందుకు ఇలాగుంది, మరి ఇక్కడ ఎందుకు ఇలాగుంది, ఇది కాదా అన్నప్పుడు ఏంది, ఆ మాట విషయంలో నీకు ఎవరు కూడా బోధించని అవసరం లేదు. ఆ సత్య మాధుర్యం దేవుడు నిన్ను అభిషేకించేసిండు. ఆ విషయాన్ని మీరు ధ్యానించకండి. ఇంకా వేరేది ఏదైనా పర్లేదు, వినొచ్చు. ఇంకేదైనా కానీ మీరు ఆ మాటలు చెప్తే వినొచ్చు. ఒక చోట రాయబడి ఉంటుంది, మీరు అనేకులు
మనమందరము దేవుని యొక్క సంఘం అంతా కూడా ఆయన శరీరము, ఆయన మనకు శిరస్సు. మనమందరం శరీరం అంటే 100 మంది మనం ఒక శరీరం అయితే ఆయన శిరస్సు అయితే, ఈ 100 మందికి దేవుడు ఏమంటున్నాడంటే, మీ శరీరం అంతా ముక్క అయితే ఎట్లా, మీ శరీరం అంతా నోరైతే ఎట్లా, మీ శరీరం అంతా చెవు అయితే ఎట్లా, మీ శరీరం అంతా కాలైతే ఎట్లా కాదు. కనుక నేను శరీరానికి ఏ విధమైనటువంటి అవయవాలు ఉన్నాయో మీకు కూడా అలాంటి అవయవాలు నేను ఇచ్చి ఉన్న సంఘానికి. ఎలాగంటే ఒకరికి అన్య భాషలు, ఒకరికి స్వస్థత వరాలు, ఒకరికి ప్రవచనాలు, ఒకరికి ప్రవచనాలకు అన్య భాషలకు అర్థం చెప్పే వరాలు. ఇవన్నీ నేను ఒక్కొక్కరికి ఇచ్చిన. ఇవన్నీ ఇచ్చింది కూడా ఎవరు? ఒక్కడే, పరిశుద్ధాత్మ. ఆ సత్యం అనేది గుర్తించాలా. అనేకులకు అందరికీ కూడా పరిశుద్ధాత్మ ఉంది. ఈ వరాలు మాత్రం అన్య భాషల అర్థం చెప్పు, ప్రవచనాలు, ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉన్నాయి. కనుక వీటన్నిటి విషయంలో మనము చాలా ఆలోచన కలిగి మనం బ్రతకాలి. ఈ విషయంలో ఇక్కడ ఏమంటుండంటే, ఈ సత్య మాధుర్యం మనం గ్రహించిన తర్వాత, మనకు దేవుడు ఉపదేశించిన తర్వాత, మనకు బోధించిన తర్వాత, దీని విషయమై ఎవరైనా మనల్ని కన్విన్స్ చేయడానికి వస్తే ఆ బోధ మనకు అక్కర్లేదు. సత్య మాధుర్యం మనకు గ్రహింపజేసిండు దేవుడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడే చెప్తుండు, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలిచిన్నది గనుక ఎవడనూ మీకు బోధింపనక్కర్లేదు. క్రీస్తునందు ఉండి మీరు మృతులైన వారు ధన్యులు. క్రీస్తునందు ఉండడం అంటే ఏంది? క్రీస్తును పోలి ఉండడం అంటే ఏంది? క్రీస్తును నమ్మడం అంటే ఏంది? క్రీస్తును విశ్వసించడం అంటే ఏందో మొట్టమొదట అన్వేషిస్తే మనకు వేరే వాళ్ళు బోధించని అవసరం లేదు. ఎవరి గురించి? క్రీస్తుని గురించి. ఇంకా మిగతా ఏదైనా బోధించుకోవచ్చు. అనేక మందికి, కొంతమందికి బుద్ధివాక్యము, కొంతమందికి జ్ఞానవాక్యము, కొంతమందికి ఇంకొకటి అనే విధమైనటువంటి వరాలు ఉన్నాయి. సత్య మాధుర్యం అనేది అందరికీ అవసరమే. చాలామంది మోటివేట్ చేయడం చాలా బాగా చేస్తారు. చదువుకునే విషయంలో, ఇంకొక విషయంలో, కుటుంబ సఖ్యత విషయంలో, కుటుంబ సమాధానం విషయంలో మోటివేషన్ చేస్తూ ఉంటారు. కానీ ఈ సత్య మాధుర్యం మాత్రం అందరికీ కావాలా కదా. ఈ విషయాన్ని మనం గ్రహించాలా. దేవుడు ఏమంటాడు? చిన్న పిల్లలది కాదు పరలోక రాజ్యము, చిన్న పిల్లల మనసు వంటిది మన మనసు ఉండాలా. ఎలాంటి మనసు అంటే, మనలో ఆ యొక్క అక్కడ ఏమని ఉండే? ఈర్ష్య, కోపం, క్రోధం, ద్వేషం, అసూయ ఇవన్నీగా మాని చిన్న పిల్లల వలె మన మనసు ఉండాలా. చిన్న పిల్లల వలె ఎలాంటి మనసు ఉండాలంటే, ఆత్మీయ విషయంలో ఎలా ఉండాలా? పెద్దవారిగా ఉండాలా. శరీరానుసారంగా చిన్నపిల్లలలాగా ఉండాలి. మన ఆత్మీయ జీవితం ఎదుగుతూ ఉంటే ఆ దేవుని యొక్క సన్నిధికి మనం చేరువుగా ఉంటాం. ఆయన రాకడలో మనం ఎత్తబడతాం. మనం చనిపోతే మనము మొదట లేతరు. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేతురు. ఆ విషయాన్ని మనం గ్రహించాలా. మొట్టమొదట మనం ఆయనతో ఉండేటటువంటి ఆ స్థితిని మనం ఆ యొక్క పొందుకోవాలన్న ఆశ, నిరీక్షణతో బ్రతకాల. దేవుడి వాక్యం దీవించునుగాక. వర్షం పడుతున్నట్టుంది.